నగరి మున్సిపాలిటీ పరిధిలోని దేశమ్మ గుడి దగ్గర ఉన్న ఇందిరమ్మ లేఅవుట్ 7వ వార్డులో మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లి అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ లేఅవుట్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని కోరారు. ప్రభుత్వం ఒక కాలనీ ఏర్పాటు చేస్తే అక్కడ పేదలకు ఇస్తున్న ఇంటి స్థలాలకు సంబంధించి గాని వారికి రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధి లైట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించి ఆ గ్రామ జనాభా ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్, సిపిఐ పార్టీ పట్టణ నాయకులు భాషా, సురేష్, 7వ వార్డు ఇందిరమ్మ లేఅవుట్ సిపిఐ పార్టీ కమిటీ అధ్యక్షులు హేమలత, కార్యదర్శి వేలు దేవరాజు నాయుడు, నిర్మల, కళాభారతి, సుమతి, శాంతి, షర్మిల, కన్నమ్మ, అమ్ములు, కళావతి, గజలక్ష్మి, సెల్వం పాల్గొన్న వార్డు మహిళలు. ఇందిరమ్మ లేఅవుట్ కింద సుమారు 435 మందికి ఇంటి స్థలాలు ఇచ్చి హౌసింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది ఇల్లులు కట్టుకోలే. ప్రభుత్వం ఒక కాలనీ ఏర్పాటు చేస్తే ఆ కాలనీకి సంబంధించినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధుల్లో లైట్లు కానీ, నీటి కుళాయిలు అన్నీ ఏర్పాటు చేసే విధంగా ఆ యొక్క లేఅవుట్ని అభివృద్ధి చేయాలి. ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. అక్కడ ఒక రోడ్డు లేదు, వీధి లేదు, డ్రైనేజీ కాలువ లేదు. ముగ్గురు కౌన్సిలర్లు ఎలక్షన్లకు గెలిచి ముగ్గురు కూడా గెలవడం జరిగింది. కానీ అక్కడ ఏ న్యాయం చేసినారని కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. 2 నెలల క్రితం కలెక్టర్ గారిని కలిసి సమస్యలపైన వినతి పత్రం ఇస్తే కలెక్టర్ గారు ఎస్టిమేట్ వేసి నాకు పంపిస్తే స్పెషల్ గ్రాంట్ రిలీజ్ చేస్తారని సాక్షాత్ గ్రామస్తుల సమక్షంలో కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ మున్సిపల్ కమిషనర్కి చెప్పి 2 నెలలు కావస్తున్నా ఇంతవరకు దానిపైన స్పందించలేదు. ఒకరోజు గట్టిగా వాదిస్తే ఒక సర్వే చేయడం జరిగింది. వీధుల్లో మొత్తం ఎంత ఉన్నది, ఎన్ని వీధులను సర్వే చేసి ఆ కాగితం పెట్టుకున్నారో, చెత్త కుండీలు వేసినారో వీళ్ళకి తెలియదు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం, ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఉన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడున్నా పరిష్కరించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆయన ఒక పక్క ప్రకటన చేస్తున్నాడు. కలెక్టర్ గారు ఒకసారి అవసరమైతే డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ మున్సిపల్ అధికారులు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రోడ్ల పరిస్థితి ఏమి, కాలువల పరిస్థితి ఏమని అడుగుతూ ఉన్నాం. మీ వల్ల చేత కాకపోతే రిజైన్ చేసేసి వెళ్ళిపోండి. ఎవరైనా వచ్చే వాళ్ళు మాకు న్యాయం చేస్తారని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కానీ మీరు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే మళ్ళా మేము కలెక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. అదే ఈ ఆఫీసును కూడా దిగ్బంధించాల్సిన పరిస్థితిని తీసుకొని రాపాకండి. వెంటనే మీరు అక్కడ వీధుల్లో మట్టి తోలిచ్చి మొత్తం కూడా టెండర్ పిలిచి ఇప్పుడు మొత్తం స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. స్పెషల్ ఆఫీసర్ అనుకుంటే స్పెషల్ గ్రాంట్ రిలీజ్ చేసి మనకు రోడ్లు వేయచ్చు. కాబట్టి ఆ దృష్టిలో మున్సిపల్ అధికారులు పనిచేయాలని ఈ సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. అసలు అయితే ఎమ్మెల్యే గారిని ఇంటికారు కూడా కలిసేదానికి కూడా మనం శక్తిగా ఉన్నామని మున్సిపల్ అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ